హలో ఫ్రెండ్స్, టుడే మనం కియా సోనెట్ హెచ్టిఎక్స్ వర్షన్ రివ్యూ లాగా చూద్దాం. ఇందులో ఏమేమి ఫీచర్స్ వస్తాయి, మనకి కాస్ట్ ఎంత పడింది అనేవి డీటెయిల్స్ మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఈ వెహికల్ మా కజిన్స్ పర్చేస్ చేశారండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో బుక్ చేస్తే మేలో డెలివరీ అయింది వెహికల్ మనకి. సో డీజిల్ వెహికల్ హెచ్టిఎక్స్ వర్షన్ మనకి ఆన్ రోడ్ 12.2 lakhs అయింది. సో దీని తర్వాత ప్రైస్ రివిజన్స్ ఏం లేవు, ప్రస్తుతం కూడా ఈ వెహికల్ సేమ్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. సో లెట్స్ సీ కొన్ని డీటెయిల్స్ చూద్దాం వెహికల్స్ గురించి. సో మనకి చూస్తే ఫ్రంట్ ఎండ్ నుంచి నైస్ లుక్ వస్తుంది. ఆల్మోస్ట్ సెల్టాస్ ఎలాంటి లుక్ వస్తుందో ఈ సోనెట్ వెహికల్ కూడా అదే లుక్ వస్తుంది. ఇది వచ్చేసి స్టీల్ సిల్వర్ కలర్ అనమాట. మంచి క్లాసిక్ కలర్, న్యూట్రల్ కలర్, చాలామందికి బాగా లైక్ అయ్యే కలర్, ఆల్మోస్ట్ లైక్ గ్రే కలర్ అనమాట మనకి. సో డీటెయిల్స్ కొన్ని చూస్తే మనకి గ్రిల్ చుట్టూతా మంచి నర్ల్డ్ క్రోమ్ సరౌండ్ వస్తుంది. సో విత్ న్యూ కియా లోగో బానెట్ మీద మనకి. అండ్ హెచ్టిఎక్స్ కొంచెం మిడిల్ టు టాప్ మధ్యలో వేరియంట్ కాబట్టి జీటీఎక్స్ కన్నా కింద ఓన్లీ హెచ్టిఎక్స్ ప్లస్ మధ్యలో ఉంటాయి. సో మంచి కొంచెం మిడ్ లెవెల్ టు టాప్ వేరియంట్ కాబట్టి మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అలాంగ్ విత్ నైస్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ which also blink like the turn indicators అనమాట. సో అన్నీ ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. అండ్ ప్రొజెక్టర్ హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్, నైస్ డిజైన్ బాగుంటుంది, ఐస్ క్యూబ్ డిజైన్ అలాంగ్ విత్ క్రోమ్ సరౌండ్స్. మీకు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అండి. ఈ క్రోమ్ సరౌండ్ కానీ ఇది కానీ కంప్లీట్లీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్. సో నెక్స్ట్ వేరే డీటెయిల్స్కి వస్తే ఎక్స్టర్నల్ డీటెయిల్స్, మీకు హుడ్ మీద మంచి పవర్ బంప్స్ లాగా ఇక్కడ ఒక లైన్ పవర్ లైన్స్ వస్తాయి. అండ్ బంపర్ వచ్చేసి మంచి స్కల్ప్టెడ్ షేప్ ఉంటుంది బంపర్కి. సో లైక్ దిస్ నైస్ షేప్ ఉంటుంది. సో సైడ్కి వస్తే మనం ఫస్ట్ డీటెయిల్స్ మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండి. సో 16-inch వీల్స్. సో 205 సెక్షన్ టైర్స్, మీకు 215 సెక్షన్ టైర్స్. సో సఫిషియెంట్ గ్రిప్ అది ఉంటుంది. సో మనకి ఎట్లయితే జీటీ లైన్లో వస్తాయో ఆల్మోస్ట్ అవే వీల్స్, బట్ వితౌట్ దట్ రెడ్ కలర్ అది మీకు ఉండదు అంతే. బట్ ఇంతకుముందు పాత హెచ్టిఎక్స్ మోడల్లో లేవండి అలాయ్ వీల్స్, బట్ ఈ ఇయర్ నుంచి వస్తున్న మోడల్లో మనకి అలాయ్ వీల్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు వీల్ ఆర్చెస్ బాగా పవర్ఫుల్ ఆర్చెస్ అనమాట. సో మనకి వేరే వెహికల్స్లో వచ్చే వాటికన్నా పవర్ఫుల్, విటారా బ్రెజా కన్నా నెక్సాన్ కన్నా పవర్ఫుల్ ఆర్చెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్స్ అనేది పవర్ ఫోల్డింగ్ మిర్రర్స్ అండి. పవర్ ఫోల్డింగ్ అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఇంటర్నల్ మిర్రర్స్ ఇవి. సో వీటికి ఇంటిగ్రేటెడ్గా టర్న్ బ్లింకర్స్ కూడా వచ్చినాయి ఇంటిగ్రేటెడ్. ఓకే. సో హెచ్టిఎక్స్ మోడల్లో మనకి ఫ్యాక్టరీ ఫిట్టెడ్గా క్రోమ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇవి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఉంటాయి. సో ఎక్స్ట్రాగా మా కజిన్ వాళ్ళు ఇవి వేయించుకున్నారు. సో దిస్ క్రోమ్ స్ట్రిప్ వేయించుకున్నారు. అండ్ ఈ సన్ బ్లైండ్స్ లాంటివి ఇవి బ్లైండ్స్ ఇవి వేయించుకున్నారు. సో ప్రొటెక్టర్స్ లాగా. సో అదర్వైజ్ డోర్స్ ప్రకారంగా సో మనకి క్రోమ్ సఫిషియెంట్ క్రోమ్ వస్తుంది క్లాసీ లుక్ కోసం. అగైన్ రేర్ వీల్ ఆల్సో అగైన్ డైమండ్ కట్. మనకి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. 5 bolts ఇచ్చారు మనకి. రెగ్యులర్ కార్స్లో 4 ఉంటాయి చాలా వాటిలో, కొన్నిట్లో కాస్ట్ కటింగ్కి 3 కూడా ఉంటాయి. మనకి ఇక్కడ 5 bolts ఫిట్టింగ్ ఉంది. ఇది సి పిల్లర్ డిజైన్ మనకి మళ్ళీ బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఒక డిజైన్ ఎలిమెంట్ లాగా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అండ్ మనకి తో పాటు వీ హ్యావ్ ద రూఫ్ రైల్స్, ఫేక్ రూఫ్ రైల్స్. వీటి మీద లోడ్ ఏమి అప్లై చేయకూడదు ఇక్కడ రాసింది. సో ఫేక్ రూఫ్ రైల్స్, బట్ యా షో పీస్ కోసం ఇట్స్ నైస్. అండ్ అలాంగ్ విత్ ఇట్ వీ గెట్ ఏ నైస్ షార్క్ ఫిన్ యాంటీనా. ఓకే. ఎక్స్టర్నల్ లుక్ అనేది ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ అవుతుంది విత్ ద లాస్ట్ బిట్ విచ్ ఈస్ ఎల్ఈడి టైల్ లైట్స్. బ్రో ఒకసారి బ్రేక్ నొక్కవా? యా. సో ఎల్ఈడి టైల్ లైట్స్ ఇవి హార్ట్ బీట్ డిజైన్ అని అంటున్నారు. సో ఇట్స్ వెరీ నైస్. మనకి లైట్ అప్ అయితే ఎల్ఈడి లైట్స్ చాలా
లుక్ పరంగా ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. సో నైట్ పూట ఇంకా మంచిగా కనపడుతుంది మనకి. థ్యాంక్ యూ బ్రో, నైస్. సో యా, అగైన్ రేర్ లుక్ మనకి కియా లోగో సెంటర్లో వస్తుంది. అండ్ ఈ కలర్లో అండ్ వైట్ కలర్లో, ఈ రెండు కలర్స్లో ఈ రెడ్ కలర్ రిఫ్లెక్టర్, రెడ్ కలర్ టోటల్ గ్లాస్ ఎలిమెంట్ త్రూ అవుట్ రన్ అవుతుంది కదా, ఇది క్రేటా లాంటి ఒక లుక్ ఇస్తుంది మనకి. ఈ రెండు కలర్స్లో బాగా హైలైట్ అవుతుంది, సిల్వర్లో అండ్ వైట్లో కూడా. అండ్ యా, సో సోనెట్ బ్రాండింగ్ లెఫ్ట్లో. సో దట్స్ ఇట్. దట్ కంప్లీట్స్ ద టోటల్ ఎక్స్టర్నల్ లుక్. సో మనకి ఇక్కడ కాకుండా, కింద కాకుండా మళ్ళీ ఇక్కడ పైన కూడా టెయిల్ గేట్ మౌంటెడ్గా కూడా ఉంటుంది మనకి బ్రేక్ లైట్స్ అనమాట. సో ఎలాగో బయట ఉన్నాం కాబట్టి లెట్ us సీ ద బూట్ స్పేస్ అండి. సో మనకి బూట్ మంచి స్పేస్ వస్తుంది, సఫిషియెంట్ స్పేస్. సో ఒక ఫ్యామిలీ వీకెండ్ లగేజ్ ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ కింద స్పేర్ వీల్ కూడా ఉంటుంది. సో మనకి అదర్ థింగ్స్ లైక్ పంచర్ రిపేర్ కిట్, మన స్క్రూ జాక్ ఇవి వస్తాయి. తో పాటు లైట్ ఉంది, బూట్ లైట్ ఉంటుంది. అండ్ పార్సిల్ షెల్ఫ్ ట్రే, సో ఈ ట్రే కూడా ఉంటుంది. అండ్ బూట్కి కవర్ కూడా వీళ్ళు వేయించుకున్నారు. ఈ బూట్ కవర్, ఐ మీన్ బూట్లో లోపల మళ్ళీ ఫ్లోర్ స్పాయిల్ అవ్వకుండా మ్యాట్ లాగా వేయించుకున్నారు. సారీ, యా. సో ఇంటీరియర్ చూద్దాం ఇప్పుడు. సో లోపల ఫ్రంట్ సీట్స్ రెండు 5 feet 7 inches హైట్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళ డ్రైవింగ్ పొజిషన్ ప్రకారం సెట్ చేసామండి. సో మనం కనుక ఎక్కి చూస్తే స్పేస్ అనేది మనకి ఎంత ఉంది అనేది మీకే అర్థమవుతుంది. సో సఫిషియంట్ స్పేస్ ఉంది మనకి, వీల్లో స్పేస్ అది బాగుంది. అండ్ ముగ్గురైతే కూర్చోడానికి కొంచెం మీడియం పర్సనాలిటీస్ వరకు ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బాగా పెద్ద హెవీ పర్సనాలిటీస్ అయితే ఇద్దరే అండి, ప్లస్ 1 చిల్డ్రన్ ఎవరన్నా మధ్యలో కూర్చోవచ్చు. అండ్ రేర్ సీట్లో ఉన్న ఫీచర్స్ టకటక చెప్పేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి HTX ఈ మోడల్ నుంచి ఇవి వచ్చినాయి అండి, సన్ బ్లైండ్స్ వచ్చినాయి మనకి. సో నైస్ కంపెనీ ఫిటెడ్ సన్ బ్లైండ్స్ అండి. సో ఈ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా బాగా చేశారు, వెరీ గుడ్ క్వాలిటీ అసలు. సో టాప్ ఎండ్ కార్స్లో ఇంకా కాస్ట్లీ కార్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అలాగ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు ఈ ఫీచర్ని. నెక్స్ట్ థింగ్, నార్మల్గా విండో అడ్జస్ట్, సో లాక్ అన్లాక్ అండ్ విండో అడ్జస్ట్. సో రేర్ వ్యూ విండో అడ్జస్ట్ అలాంగ్ విత్ నైస్ లెదర్ ర్యాప్డ్ హ్యాండిల్ లాగా. సో చాలా క్వాలిటీ ఫీలింగ్ వస్తుంది ఇది. అండ్ ఈవెన్ ఈ హ్యాండిల్ కూడా నైస్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ వచ్చింది దీనికి. నెక్స్ట్ రేర్ ఏసీ వెంట్స్ ఆర్ దేర్. అండ్ మనకి ఛార్జింగ్ సాకెట్ ఉంది. అండ్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఫోన్ని పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. అండ్ ఈ మ్యాట్స్ వచ్చేసి మళ్ళీ మా కజిన్ వాళ్ళు సపరేట్గా వాళ్ళు వేయించుకున్నారు. సో 5D మ్యాట్స్ అనుకుంటాను ఇవి. సో నైస్. అండ్ ఇది కొత్త వెహికల్ కాబట్టి ఇంకా యాక్చువల్లీ కవర్ కూడా ఇంకా తీయలేదు. సో హెడ్ రెస్ట్ వచ్చేసి 2 passengers వస్తుంది. సో ఓన్లీ అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి. సెంటర్లో మోస్ట్లీ చిల్డ్రన్ కూర్చుంటారు కాబట్టి బట్ స్టిల్ మనకి చిల్డ్రన్ గురించి ఐసోఫిక్స్ మౌంట్స్ చూపిస్తాను. ఐసోఫిక్స్ మౌంట్స్ కూడా ఉన్నాయి లోపల. సో చిల్డ్రన్ సీట్స్ మౌంట్ చేసుకోవడానికి మనకి. అండ్ ఈ కవర్ తీసిన తర్వాత మనం వాడుకోవచ్చు ఏది, ఈ సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా. సో ఇట్స్ ఏ గుడ్ ఎడిషన్ సెంటర్ ఆర్మ్రెస్ట్. ఒకవేళ నలుగురే ఉంటే సో కొంచెం కంఫర్ట్లో కూర్చోడానికి సెంటర్ ఆర్మ్రెస్ట్ మనకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ బ్యాక్ డోర్స్ రెండిట్లో కూడా స్పీకర్స్ ఉన్నాయి మనకి. అలాగే ఫ్రంట్ డోర్స్లో 2 స్పీకర్స్ ప్లస్ 2 ట్వీటర్స్. సో అలాంగ్ విత్ దట్ మనకి డోర్ పాకెట్స్ కూడా ఉన్నాయండి. సో డీప్ డోర్ పాకెట్స్, 1 liter బాటిల్ పడుతుంది మనకి. ఓకే, ప్రజెంట్లీ నేను సన్ రూఫ్ ఓపెన్లో పెట్టాను. ఓన్లీ షేడ్ ఓపెన్ చేసాము. ఓకే, ఫ్రంట్ డ్రైవర్ సీట్లోకి వెళ్దాం. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మన ఫ్రంట్కి వచ్చేసాం. సో ఫ్రంట్ కూడా HTX వెర్షన్ ఇది. మనకి చాలా వరకు ఫీచర్స్ వస్తాయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ వెయిట్ చేసింది, సో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అండి. సో నైస్ ఫీచర్ టు హ్యావ్. క్లైమేట్ బాగున్నప్పుడు, కొంచెం లాంగ్ డ్రైవ్స్ లాగా వెళ్తున్నప్పుడు, సిటీ పొల్యూషన్కి దూరంగా ఉన్నప్పుడు వీ కెన్ ఓపెన్ ద సన్ రూఫ్ అండ్ రిలాక్స్. సో ఇట్స్ ఎ గుడ్ ఎడిషన్. అండ్ చాలామంది ఇప్పుడు
Yeah, lock unlock button and mirrors, 4 mirrors controls and mirror glass control ఇది. So similarly lock unlock, central lock unlock and singular door lock unlock and headlight leveler and ఇంజిన్ స్టాప్ స్విచ్. సో ఇది కూడా ఉందండి, బికాస్ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఉంది ఇందులో. సో అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ, డాష్ బోర్డ్ క్వాలిటీ అండ్ ఆల్, డోర్ ప్యాడ్ క్వాలిటీ అండ్ ఇక్కడ హ్యాండిల్స్ క్వాలిటీ మనకి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అండి. గేర్ నాబ్ క్వాలిటీ, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ వస్తుంది, స్టీరింగ్ వీల్ కూడా. సో క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అండి. హార్న్ కూడా మంచి ప్రీమియం హార్న్, అలాంగ్ విత్ సీట్ క్వాలిటీ, సీట్ కంఫర్ట్ కానీ ఎక్సలెంట్ కంఫర్ట్. సో మిగతా అంతా ఓవరాల్ డాష్ బోర్డ్ కంఫర్ట్ కూడా వెరీ నైస్. హోల్డ్ చేయడానికి కూడా స్టీరింగ్ అది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్పీడో క్లస్టర్, అటు ఇటు అనలాగ్ ఉంటాయండి. రెవ్ మీటర్కి, ఆర్పిఎం మీటర్కి, ఫ్యూల్ గేజ్ అండ్ టెంపరేచర్, ఇంజిన్ టెంపరేచర్ గేజ్, ఈ 3 అనలాగ్ ఉంటాయి. బట్ మధ్యలో ఉండే మిగతా డీటెయిల్స్, ట్రిప్ డీటెయిల్స్, ఓడోమీటర్ అండ్ స్పీడ్, ఇవన్నీ కూడా డిజిటల్లో వస్తాయి మనం ఆన్ చేసిన తర్వాత. సిమిలర్లీ ఇక్కడ మనకి ఈ వేరియంట్లో, హెచ్టిఎక్స్ వేరియంట్లో 8-inch టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో, నావిగేషన్, యాపిల్ కార్ప్లే, ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఎ గుడ్ సిస్టమ్. మనకి 4 స్పీకర్స్ 4 డోర్స్లో వస్తాయి, ప్లస్ 2 ట్వీటర్స్, ఇక్కడ ట్వీటర్ ఉంది చూడండి. సో 2 ట్వీటర్స్ వస్తాయి, ప్లస్ టచ్ స్క్రీన్ సిస్టమ్. బాగా హై ఎండ్కి వెళ్తే మీరు బోస్ వస్తుంది, బోస్ బ్రాండెడ్ 10 inches వస్తుంది, 10.25 inch. బట్ ఇది 8 inches. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఐ మీన్ రెగ్యులర్ కస్టమర్స్కి, నాకు టాప్ ఎండ్ ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మోర్ దెన్ సఫిషియంట్. సో ఓవరాల్గా మనకి ఒక నార్మల్ రెగ్యులర్ కార్లో ఏమేమైతే, కాంపాక్ట్ ఎస్యూలో ఏమేమైతే ఫీచర్స్ కావాలనుకుంటామో అన్ని ఫీచర్స్ ఉంటాయండి. సో విత్ నైస్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్. సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సేఫ్టీ పరంగా. ఏబిఎస్ అండ్ ఈబిడి అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఉన్నాయండి. ఈవెన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఈఎస్సి కూడా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ గ్లవ్ బాక్స్ కూడా ఓకే, రీజనబుల్ సైజ్డ్, మీడియం సైజ్డ్, బాగా లార్జ్ కాదు, బాగా స్మాల్ కాదు. కొన్ని డాక్యుమెంట్స్ అవి అండ్ కొన్ని చిన్న సైజ్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. కూల్డ్ గ్లవ్ బాక్స్ కాదు. అండ్ ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి కొంచెం, ఫోన్ పెట్టుకోవడానికి, వాలెట్స్ పెట్టుకోవడానికి, ఈవెన్ ఇక్కడ కూడా కప్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పెట్టుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఆర్మ్ రెస్ట్ వెనకాల ఉంది, ఫ్రంట్ ఉంది ఆర్మ్ రెస్ట్. సో ఇట్స్ నైస్. అండ్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ వార్నింగ్ అన్నీ రెగ్యులర్ అండి, ఇప్పుడున్న BS6 ఇంజన్స్తో పాటు నార్మల్. అండ్ రేర్ వ్యూ మిర్రర్ కూడా డిమ్మింగ్, సో ఆటో డిమ్మింగ్, మాన్యువల్ డిమ్మింగ్ మిర్రర్ ఉంది. అండ్ లైట్స్, నార్మల్ లైట్స్ ఆర్ దేర్ మనకి. సో విత్ దిస్ బ్లైండ్స్, సో దీస్ ఆర్ ద డిఫరెంట్. సో ఫ్రంట్ అండ్ రేర్ అండ్ సైడ్ డీఫాగర్స్ కూడా ఉన్నాయండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ యూ వాంట్ నో. అండ్ ద గేర్ బాక్స్ వచ్చేసి వీళ్ళు తీసుకున్నది మాన్యువల్ 6 speed. సో 6th గేర్ అనేది హైవేలో మనకి క్రూజింగ్ అప్పుడు ఉపయోగపడుతుంది మోస్ట్లీ. సో వెరీ స్లిక్ షిఫ్టింగ్ అండి, చాలా స్మూత్గా పడతాయి గేర్స్ అన్నీ కూడా. సో అలాంగ్ విత్ దిస్ చెప్పడం మర్చిపోయాను, వైర్లెస్ ఛార్జింగ్ లేదు, బట్ యూ గెట్ ఛార్జింగ్ పోర్ట్స్. సో ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో మోస్ట్లీ మనకు ఉపయోగపడే ఫీచర్స్, మ్యాక్సిమం కామన్ మ్యాన్కి మనకి డైలీ లైఫ్లో బాగా యూజబుల్ అయ్యే ఫీచర్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉన్నాయండి. సో దట్స్ ద బిగ్గెస్ట్ హైలైట్ పాయింట్ ఆఫ్ ద కియా సెల్టాస్. అవన్నీ వెన్ మిక్స్డ్ విత్ ఏ నైస్ స్మూత్ డీజిల్ ఇంజన్ అండ్ ఏ పవర్ఫుల్ డీజిల్ ఇంజన్ విచ్ హ్యాస్ more than 100 HP horsepower and more than 240 Nm torque. సో ఇంకా మనకి మోర్ దెన్ ఇనఫ్ డైలీ లైఫ్కి మనకి ఎంతైతే కావాలో మంచి మైలేజ్ వస్తుంది, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది, రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి మనకి చాలా మన వాల్యూ ఫర్ మనీ, మన మనీకి మంచి వాల్యూ దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇంత వెయిటింగ్ పీరియడ్ అండి. సో ప్రజెంట్ ఇంకా స్టిల్ 4 months అయినా నడుస్తుంది, 3 to 4 months మినిమం వెయిటింగ్ పీరియడ్ సోనెట్లో మనం తీసుకునే వేరియంట్ని బట్టి. సో సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టేక్ సోనెట్ అండ్ HTX స్టిల్ ఈజ్ ద బెస్ట్ వేరియంట్. HTX డీజిల్ చాలా వాల్యూ వేరియంట్ అండ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యేలోపే యూ కెన్ గో ఫర్ ఇట్.
యా అండ్ ఒక షార్ట్ రన్ చేస్తానండి 0 to 100 kph, దెన్ వి విల్ యా దాంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. సో యా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో కీప్ వాచింగ్. వేరే వెహికల్స్వి, వేరే గ్యాడ్జెట్స్వి కూడా మీకు ఇంకా రివ్యూస్ లాంటివి తీసుకొస్తాను, ట్రై చేస్తాను ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. స్టార్ట్.